గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియో నెంబర్ 13 డిఫ్థాంగ్స్లోనే మీకు ఎబ్రివేటెడ్ డబ్ల్యూ నిన్న చెప్పలేదు, ఇవాళ చెప్తానని చెప్పాను. అది చెప్పుకుందాం. చెప్పుకునే ముందు మీకు డిక్టేషన్ ఇస్తాను. నోట్బుక్ పెన్సిల్ రెడీ చేసుకోండి. రెడీ. టై, టైమ్, టాయ్, toil, cow, cowed, duty, mule, item, idle, ivy, eyes, eyes, ire, aisle, I am, nigh, now, bow, queue, argue, mew, new, value, diary, loyal, towel, attenuity, fewer, annuate, ingenuous, 17th ఎక్సర్సైజ్లో ఫస్ట్ లైన్లో ఫస్ట్, సెకండ్ లైన్లో ఫస్ట్, థర్డ్ లైన్లో ఫస్ట్, ఫోర్త్ లైన్లో ఫస్ట్, ఫిఫ్త్ లైన్లో ఫస్ట్. ఆ ఫస్ట్ ఇయర్ నేను చెప్తాను. పై, బాయ్, బౌ, ప్యూ, ఐడిల్, ఆయిల్. నెక్స్ట్ 18th ఎక్సర్సైజ్లో లాస్ట్ వర్డ్స్ చెప్తాను. ఫైరీ, డోయల్, లౌడ్, mule,
genuine, వారం, రైట్. ఇప్పుడు గ్రామ్ లాక్స్ మొదటి నుంచి చెప్తాను. ద ఆఫ్ ఆల్ టు ఆఫ్ టు ఆన్ బట్ ought who and should put be to be it had do difference much which how why beyond you large can come go give for have he me him. దట్స్ ఆల్. ఇవి మీరు ట్రాన్స్క్రైబ్ చేసుకోండి. ట్రాన్స్క్రైబ్ చేసుకుని మీరు వెరిఫై చేసుకోవడానికి వీలుగా 22 పేజీలో ఉన్నటువంటి అవుట్లైన్స్ అన్నీ చెప్పాను. 23 పేజీల్లో అబ్రివియేటెడ్ డబ్ల్యూ చేసి మిగతా అన్నీ కూడా చెప్పాను. అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 17లో లైన్లో ఫస్ట్ ఉన్నటువంటి వర్డ్స్ చెప్పాను. అలాగే ఎక్సర్సైజ్ 18లో చివరి వర్డ్స్ చెప్పాను, గ్రామ్ లాక్స్ చెప్పాను. మీరు ట్రాన్స్క్రైబ్ చేసుకుని చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా రాకపోతే నెంబర్ టైమ్స్ రాసుకోండి. అలాగే ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 17 మిగతా చెప్పలేదు, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. 17, 18, 19 and 20 మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇప్పుడు అబ్రివియేటెడ్ డబ్ల్యూ చెప్తాను కదా, అబ్రివియేటెడ్ డబ్ల్యూ గురించి దీని గురించి రేపు నేను డిక్టేషన్ ఇచ్చి నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది చెప్పే ముందు నిన్నంటే వీడియో నెంబర్ 12లో ఒక చిన్న కరెక్షన్. అదేంటంటే మనకి నై రాశాను నేను, నై ఇలా రాశాను. ఈ తప్పు పొరపాటున అక్కడ అలా వచ్చింది నై. ఈ నైని మనం జాయింట్ ఎత్తాగా మార్చుకోవచ్చు. నై ఇక్కడ పెట్టుకోవచ్చు, చివరి పెట్టుకోవచ్చు. ఓకేనా? అది మీరు కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అబ్రివియేటెడ్ డబ్ల్యూ తీయండి, పేజ్ నెంబర్ 23. అబ్రివియేటెడ్ డబ్ల్యూ. అబ్రివియేటెడ్ డబ్ల్యూ గురించి ఏంటంటే వే అనేటటువంటి కాన్సెప్ట్ మనకి ఉంది. డబ్ల్యూ దాన్నే వే అంటాం. అది ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. కానీ పిట్మ్యాన్ గారు ఏం చేశారంటే కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఈ వే రాయటం ఇబ్బంది అవుతుంది ఎవరికి, షార్ట్ హ్యాండ్ రాసే స్టూడెంట్స్కి. అంచేత దానికి సులువైన పద్ధతి ఇద్దామనే ఉద్దేశంతో ఆయన ఏమన్నాడంటే KGMR రే కూడా KGMR రే కూడా
వీటిలో ముందు కనుక డబ్ల్యూ సౌండ్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కేకి ముందు డబ్ల్యూ సౌండ్ వచ్చింది, దాన్ని రైట్ సెమీ సర్కిల్ తోటి రిప్రజెంట్ చేయాలి. రైట్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ అంటే ఏంటి? ఇలాగ ఉన్నది సెమీ సర్కిల్, అయితే ఇలాగ ఉన్నది సెమీ సర్కిల్. నా యూ ఉంది చూసారా, అట్లా ఇది యూ 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 ఇంతే కదా సెమీ సర్కిల్. దీన్ని రైట్కి రాయమన్నమాట. రైట్ అంటే ఏంటి చెప్పండి? మనకు రైట్ ఏది? ఇదే కదా. రైట్ మొదలెట్టుకుని ఎలా రాస్తాం. సో రైట్ సెమీ సర్కిల్ తోటి రిప్రజెంట్ చేసినట్టయితే మనకి అది డబ్ల్యూ కింద పలకాలి అని చెప్పి ఈ డబ్ల్యూ సౌండ్ అని చెప్పన్నారు. మీకు ఇప్పుడు చెప్పాను నేను, రాసేటటువంటి వాళ్ళకి వీలుగా ఉండేలాగా. మరి వీలుగానే ఉండాలి కదండి, వీలుగా లేకపోతే అందుకోసం షార్ట్ హ్యాండ్లో ఒక రూల్ ఒకటి ఉంది. ఏదైనా సరే ఫెసిలిటేట్గా ఉండాలి. ఫెసిలిటేట్గా ఉండేటువంటి ఇక్కడ రాశాను మీకు చదువుకోవడం కోసం వీలుగా కూడా ఇక్కడ రాశాను నేను. ప్రతి అవుట్లైన్ కూడా నేర్చుకునేటటువంటి వారికి ఫెసిలిటేట్ అంటే సదుపాయంగా ఉండాలి, అలాగే సులభంగా ఉండాలి, అలాగే లెజిబిలిటీగా ఉండాలి. లెజిబిలిటీ అంటే రాసేసిన తర్వాత మళ్ళీ అది చదవగలటానికి వీలుగా ఉండాలన్నమాట. అది షార్ట్ హ్యాండ్లో ఒక సూత్రం. ఆ సూత్రాన్ని పాటించి మన పిట్మల్ గారు ఏం చేశారంటే కేకేఎంఆర్లో ముందు కనుక డబ్ల్యూ సౌండ్ వస్తే ఆ సౌండ్ని రైట్ సెమీ సర్కిల్ తోటి రిప్రజెంట్ చేయాలి. మీకు ఇప్పుడు అర్థమైందా? రైట్. ఇప్పుడు కొన్ని వర్డ్స్ చెప్పి మీకు ఓవెల్స్ ఎలా పెట్టాలో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీంట్లో వర్డే తీసుకున్నాం. ఫస్ట్ వర్డ్ ఏంటి? వేక్. దీనిలో సౌండ్ కే వచ్చింది కదండి, కే పెట్టాము. ఇక్కడ డబ్ల్యూ బదులు ఏం చేయమన్నాడు? రైట్ సెమీ సర్కిల్ పెట్టమన్నాడు, ఇలా పెట్టాము. ఓవులు ఎక్కడ పెట్టాలండి? డబ్ల్యూకి దీనికి ఓవులు ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెడతామా, ఇక్కడ పెడతామా? ఏమొచ్చింది? ఓవులు సెకండ్ ప్లేస్ ఓవులు వచ్చింది. సెకండ్ ప్లేస్ ఓవులు ఎక్కడ పెడతాం? ఎక్కడ పెట్టడానికి ఎక్కడన్నా ఉందా? పెట్టడానికి ఎక్కడా లేదు. మరి ఇంకెక్కడ పెడతాం? ఎక్కడ పెట్టాలమ్మా? ఈ అనేటువంటిది ఏంటి? సెకండ్ ప్లేస్ ఓవల్, థిక్ డాట్. ఎక్కడ పెట్టాలి? కేక్ ముందు ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెడితే డబ్ల్యూకి ఫాలో అయినట్లు లెక్క. అందుకోసం మీకు ఈజీగా ఉండటం కోసమే ఈ వేక్ నేను ఎలా రాస్తాను? ఓవెల్ ఎప్పుడు కూడా తెలుగు రాస్తాను మొదటి నుంచి. యాక్చువల్గా మీకు ఎవరో రాయరు, అది మీకు వీలుగా ఉండటం కోసం నేను పెడతాను. ఇక్కడ చూడండి, ఇలా రాయటం వల్ల మీకు ఎంత ఈజీగా అర్థమైపోతుందో. కే ఇక్కడ రాశారు, డబ్ల్యూ ఇలా రాశారు. ఈ రైట్ సెమీ సర్కిల్ ఓవెల్ పెట్టడానికి లేదు కాబట్టి డబ్ల్యూ ఫాలో అవుతుందంటే కేక్ ముందు వచ్చినట్టేనా? కేక్ ముందేది ఇది. ఇలా చెప్పకుండా ఇలా చెప్తే అర్థమవుతుంది కాదనట్లా. మేమందరం అర్థం చేసుకుని అప్పుడు తెలుగులో చెప్పలేదు మాకు, కానీ టైం పడుతుంది మీకు. ఒకసారి మీకు చెప్పగానే ఇమీడియట్గా మైండ్కి ఇంజెక్ట్ అయిపోవాలన్నమాట. అలా చెప్పగలగాలి. అలాగా మీకు మైండ్కి ఇంజెక్ట్ అవ్వటానికి వీలుగా మీకు తెలుగులో మీకు చెప్పడం జరుగుతుంది. రైట్. వేక్. కేక్ ముందు డబ్ల్యూ సౌండ్ వచ్చింది కాబట్టి అది రైట్ సెమీ సర్కిల్ తోటి రిప్రజెంట్ చేశాడు. అలాగే చూడండి, ఇంకోటి చూడండి. విగ్. చూడండి, విగ్.
విగ్ ఎలా రాయాలి? డబ్ల్యూ ఫాలో అయిందంటే జీకి ముందు వచ్చినట్టే కదా, విగ్. అయిపోయిందా? అలాగే నెక్స్ట్ ఉమ్మనిష్. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా కూడా ట్రై చేయండి. ఉమ్మ, చాలా పెద్ద వర్డ్ ఇది, చాలా పెద్ద వర్డ్. చూడండి, ఎన్ ఇష్యూ. ఫస్ట్ ఉండేవాళ్ళు ఊ కాబట్టి కట్ చేయాలి, అందుకోసం ఉమ్మనిష్. దీనికి ఉమ్మనిష్ ఎమ్మకు ముందు పెట్టాలా ఇక్కడ, తర్వాత ఎన్నకి ముందు పెట్టాలి. ఉమ్మనిష్ ఎన్నకి ముందు ఈ ఇష్యూ. ఎన్నకు ఫాలో అవుతుందంటే ఇష్యూ ముందు వచ్చినట్టే కదా, ఉమ్మనిష్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వేర్. మీకు ఆల్టర్నేటివ్ ఫార్మ్స్లో ఈ ఏఆర్ రాస్తాం, ఇక్కడ ఓవెల్ ఫాలో అవ్వలేదు కాబట్టి డబ్ల్యూఆర్ రాస్తాం. ఇక్కడ ఇలా పెట్టుకున్నాడు. వేర్ డబ్ల్యూకి ఫాలో అవుతుందంటే ఆర్కి ముందు వచ్చినట్టే కదా, వేర్. రైట్. తర్వాత వెరీ. ఆర్ ఓవెల్ వచ్చిందంటే ఏం చేయాలి? రే రాసుకోవాలా, వే. అర్థమైందా? ఇది అబ్రివేటెడ్ డబ్ల్యూ అంటే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఇక్కడ నుంచి పక్కకి వెళ్దాం. నెక్స్ట్ ఏం చెప్పాడంటే, వెన్ డబ్ల్యూ ఈజ్ ప్రెసీడెడ్ బై ఏ ఓవెల్. ఓవెల్ కనుక డబ్ల్యూకి ముందు వచ్చినట్టయితే ద స్ట్రోక్ వే మస్ట్ బి రిటర్న్. చూడండి, ఇందాక మనకి వేక్ రాసుకున్నాం. ఎలా రాసుకున్నాం అండి? ఇలా రాసుకున్నాం. అదే యా వస్తే ఇక్కడ పూర్తిగా రాసుకోవాలా, ఇలా యా వేక్ అని చెప్పి రాసుకోవాలి. అలాగే ఎవోక్. ఓక్ ఎలా రాసుకున్నాం మనం? ఇలా రాసుకున్నాం. ఓక్ రాసుకున్నాం. ఎవోక్ ఎలా రాసుకోవాలా? పూర్తిగా యా ఓక్ పూర్తిగా రాసుకోవాలి. అలాగే వేర్. వేర్ ఎలా రాసుకున్నాం మనం? వేర్ ఎలా రాసుకున్నాం? యా. వేర్ ఏం చేసుకోవాలా? యా. వే రాసుకుని ఆర్ ఏదైతే ఉందో ఇలా రాసుకుని ఇలా రాసుకోవడం అంటే మీకు కొంచెం ఇబ్బంది, ఫెసిలిటేట్గా ఉండదు. అందుకోసం ఏం చేశాడు, ఆ ఆర్ని రూల్ కాకపోయినా కూడా పైకి రాసేసాడు అనమాట. వేర్ అంతే. రైట్. ఇదండి అబ్రివేటెడ్. ఇక్కడ మళ్ళీ పక్కకి వెళ్దాం. ఇక్కడ వీక్ రాశాడు కదా, ఇక్కడ వీక్ రాశాడు కదా, అలా రాయకుండా ఇలాగే రాసేసి ఇక్కడ ఎక్కడన్నా ఏదైనా ఓల్పి అరేంజ్ చేసి చేయొచ్చు కదండి అని చెప్పి మీరు అనొచ్చు. ఆ డౌట్ రావట్లేదా మీకు? వస్తుంది కదా, ఇంత రాయటం ఎందుకండి అని చెప్పి. ముందు ఏం చేస్తాడంటే ఈ ఓవెల్స్ పెట్టాడు, అదిగో యా పెట్టాడు. ఇక ఈ స్ట్రోక్ రాశాడు అంటే ఖచ్చితంగా ముందు ఓవెల్ వచ్చినట్టే లెక్క అనమాట. అలాగే ఇదిగో ఇది తీసేస్తాడు అంటే ఇలా రాస్తాడు అనమాట. అలాగే ఇక్కడ ఓవెల్ పెట్టడం. అలాగే ఇక్కడ చూడండి, ఇది పెట్టడం.
ముందు మనం ఓవెల్స్ పెట్టం చాలా వరకు ఓవెల్స్ తగ్గించేస్తాం. అలాగా ఓవెల్స్ తగ్గించడం కోసం మీకు ఇప్పుడు ఇలా పెట్టాడు అనమాట. సో ఇది కాసేపు మనం మర్చిపోతే ఇక్కడ వెహికల్ రాయాలి. యా వచ్చినప్పుడు డబ్ల్యూకి ముందు ఓవెల్ వస్తే అవేక్, ఎవోక్, ఎవేయర్. అర్థమైందా మీకు? ఇదండి మన ఈ డిప్తాంగ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు 17, 18, 19, 20 ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. 2-3 వర్డ్స్ మీకు నేను చదివి వినిపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వైర్, ఎక్సర్సైజ్ నెంబర్ 17లో 7th ఎండ్ వైర్, వైరీ, ఓర్, వర్రీ. మీరు ఓల్ పెట్టడం మీకు అర్థమైంది కదా. చూడండి, డబ్ల్యూకి ఓల్ పెట్టలేం కాబట్టి దీనికి రైట్ సైడ్ సర్కిల్కి దీనికి ఫాలో అయిందంటే కేక్ ముందు వచ్చినట్టే. కాబట్టి కేక్ ముందేది ఇది. అలాగే వేర్, ఆర్కి ముందు వచ్చింది, ముందు పెట్టాం. ఇవి జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోవాలి. వర్రీ, వాక్, వాకర్, వీక్, వీక్లీ, వేక్, ఎవేక్, ఎవేర్. అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 18లో 6th తీయండి. వేర్, వేరీ, వీరీ, ఓక్, అవోక్, వార్, వారం. అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 19 మీరు చదివే విధానం ఎలా ఉండాలంటే డి ఆన్ ద లైన్, డూ, యూ, ఎఫ్, ఎల్ త్రూ ద లైన్, ఫీల్, it, rate above the line, right, to, gay on the line, give, the boy, so much money. అలా చదువుకుంటూ మీరు వెళ్ళాలి. నేను నిన్న చెప్పాను మీకు ఎక్సర్సైజ్ నెంబర్ 19 షార్ట్ హ్యాండ్లో చదవండి, డౌట్లు వస్తే కీకి వెళ్ళండి. ఎక్సర్సైజ్ నెంబర్ 20 కీకి వెళ్ళి షార్ట్ హ్యాండ్ చదవండి, ఇక్కడికి వచ్చి వెరిఫై చేసుకోండి, చెక్ చేసుకోండి. ఇది మీకు ఇచ్చేస్తే రేపు ఫర్దర్గా ప్రైజోగ్రఫీ అనేటువంటి చాప్టర్ మొదలెట్టుకుందాం. అంటిల్ దెన్, గుడ్ బై.